హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి చాలా రోజుల తర్వాత ఒక మంచి లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఇంక ఈరోజు వ్లాగ్ ఏంటంటే టైం అయితే చూపిస్తున్నాను కదా. టైం ఎంత అయిందంటే 9:49, అంటే దాదాపు 10 అయింది నైట్. ఈ టైంలో నేనైతే వంటగదిలో ఒక రెసిపీ అయితే చేస్తున్నా. ఏంటంటే బూందీ లడ్డు. అయితే నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే టైంతో పని ఉండదు మనకి. అర్ధరాత్రైనా సరే లేచి చేసేస్తాము. అయితే ఈ టైంలో ఈ లడ్డు ఎవరి కోసం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అనేది అయితే మీకు లాస్ట్లో చెప్తా. కంపల్సరీగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్గా నచ్చుతుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను 9:30 అప్పుడే అనుకున్నాను ఏదైనా చేసిస్తే బాగుంటుంది అని చెప్పేసి. దానికోసం నేనేంటంటే సున్నుండి చేద్దాం అనుకున్నా. అయితే నెయ్యి లేకుండే. ఇంకా ఆ టైంలో మనకు నెయ్యి అక్కడ దొరకదు కదా. ఇంకా రవ్వ లడ్డు చేద్దామంటేనేమో రవ్వ లడ్డు అంత బాగుండదు. ఇంకా బూందీ లడ్డు అయితే మనకి పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇక అందులోని ఈ లడ్డు చేయడం కూడా నాకు చాలా సింపుల్గానే చేస్తాను నేను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదండి. చాలామంది బూందీ లడ్డు అంటే వామ ఎంత ప్రాసెస్ ఉంటుందో అనుకుంటారు. కానీ చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఒకే ఒక్క దగ్గర మనకి ఒక పాకం పట్టే దగ్గరే అనమాట. పాకము ముదురు పాకం కాకుండా మీరు లేత పాకం ఎలా తీసినా కూడా లడ్డు అయితే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ నేను చేసే విధానం ఏంటంటే, నేనైతే ఇంకా 1 కేజీ శనగపిండి, కేజీ చక్కెర అయితే తీసుకొచ్చిన. కరెక్ట్ కేజీ శనగపిండికి కేజీ చక్కెర పర్ఫెక్ట్ సరిపోతుంది మనకి. ఇటు పిండి మిగలదు, పాకం మిగలదు. ఇంకా తీసుకొచ్చి దాన్ని అయితే నేను కొంచెం వంట చూడ, కొంచెం సాల్ట్ వేసి మనకి బూందీ తీసే పిండిలాగా అయితే కలిపేసి పక్కన పెట్టి పాకం అయితే పట్టుకున్న. పాకం కూడా మనం కేజీ చక్కెర పోస్తాం కదా, దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి చాలా లేత పాకం తీసుకోవచ్చు. పాకం ముదరకుండా ఉంటే చాలు మనకి. ముదిరితే ఏమవుతుందంటే లడ్డు అంతా చక్కెరగా కనిపిస్తుంది, అంత టేస్ట్ ఉండదు. కాబట్టి వీలైనంత వరకు లేత పాకమే తీసేసుకోవాలి. ఇంకా లేత పాకం తీసి పక్కన పెట్టుకొని ఇంకా నేనైతే ఇక్కడ బూందీ తూసి, మనం బూందీ తూసాక కొంచెం కాలనిచ్చి దాన్ని మనం ఈ పాకంలో వెంటనే వేసేసేయాలి వేడి మీదనే. కొంతమంది ఏంటంటే బూందీ మనకి కళాయిలో వేసి మళ్ళీ వెంటనే తీసి పచ్చి మీదే పాకంలో వేస్తారు. దానివల్ల ఏంటంటే అంత టేస్ట్ రాదు మనకి. కొంచెం కొన్ని రోజులకే, ఒక 4-5 రోజులకే ఒక స్మెల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా, అంత టేస్ట్ ఉండదు. అందుకని మనం ఏం చేయాలంటే కాలనిచ్చి ఆ పాకంలో వేస్తే ఏమవుతుందంటే, మనం ఈ బూందీ అంతా తూసేలోపు అడుగునున్న పాకంలో ఈ బూందీ అంతా నాంతా ఉంటుంది. అందులోనే మనం కొంచెం మిక్సీ పట్టుకుంటాం. ఇక్కడ చూసారు కదా, నేను ఫైనల్గా లడ్డు అంతా చేయడం అయిపోయింది. పాకంలో నానబెట్టిన ఒక పక్కన జీడిపప్పు, కిస్మిస్ కూడా కొంచెం నెయ్యిలో వేపు పెట్టుకున్నాను. ఇంక ఇదైతే నేను చెప్పాను కదా, మనం 100లో 30% తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకేంటంటే బూందీ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా నేనైతే అదే పని చేస్తున్నా. ఇక లాస్ట్కి నేను చెప్పాను కదా, ఈ లడ్డు ఎవరి కోసం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నానని చెప్పి. ఇదైతే నేను మీ అందరికీ తెలుసు, చాలామందికి నేను చర్చికి వెళ్తా, కన్వర్టెడ్ క్రిస్టియన్ అని. మా పాస్టర్ గారు వాళ్ళు, మా చర్చి పాస్టర్ గారు అయితే రేపు యెరూషలేము అయితే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏదైనా చేసిస్తే బాగుంటుంది అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు మా కోసం చాలా చేస్తారండి. నిజంగా చెప్పాలంటే చాలా ప్రేమించే దైవ సేవకులు. వేరే దైవ సేవకుల గురించి నాకు తెలియదు కాబట్టి నేను చెప్తలేను. మా సేవకుల గురించి నేను చెప్తున్నా. దేవుడు నిజంగా మాకు ఇలాంటి సేవకులు ఇచ్చినందుకు దేవాతి దేవునికి అయితే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి. ఎందుకంటే అంత మంచి దైవ సేవకులు. మేము ఏదైనా కొంచెం అయ్యా ఇలా బాధ ఉందంటే చాలండి, మాకంటే ఎక్కువ బాధపడిపోయి ఉపవాసాలు ఉండి మరి ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఏదైనా విషయంలో మేము సంతోషంగా ఉన్నామయ్యా అన్నాం అనుకోండి, మాకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు ఇలానే సంతోషంగా ఉండాలమ్మా, ఇలాగే దీవించబడాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థన చేస్తారు. నిజంగా చెప్పండి, మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా మనం బాగుపడుతుంటే సంతోషపడతారా? మనం బాగుపడుతుంటేనే ఏడుస్తారు. అది మనం నాశనం అవుతుంటే నవ్వుకుంటారు. కానీ వాళ్ళు అలా కాదండి. నిజంగా సేవకులు ఎంతో సంఘాన్నైనా చాలా ప్రేమిస్తారు. నిజంగా నా జీవితం ఒకప్పుడైతే చెప్పాలంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ అసలు చాలా ప్రాబ్లంలో ఉండే. ఈ దైవ సేవకులు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాలన్నీ మారిపోయినాయి. దేవుని కృపను బట్టి, వాళ్ళ ప్రార్థనలు బట్టి నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామండి. మేము ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. బట్ నెక్స్ట్ మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను.
చేస్తా. దాంట్లో కంప్లీట్గా మీకు దీని గురించి చెప్తా, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్టింగ్ ఉండటమే కాదు, నా గురించి కూడా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానేమో, ఒకప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, వాటన్నిటి నుంచి బయట పడటానికి కూడా దేవుని కృప నాకు చాలా తోడుంది. దాంతోపాటు దైవ సేవకుల ప్రార్థన కూడా. మరి మా కోసం ఎప్పుడు ఎలాంటి పనిలో ఉన్నా సరే, ఏదైనా సమస్య వచ్చిందయ్యా అని ప్రార్థన చేస్తే టక్కున ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు. వాళ్ళు ఏ పనిలో ఉన్నా, ఏ టైంకి పడుకున్నా కానీ తెల్లారుజామున 4 గంటలకు లేచి పక్కా మా కోసం ప్రార్థనలు చేస్తారు. ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తారు. అంత చేసే దైవ సేవకుల కోసం మరి మనం ఇంకెంత చేయాలి? అసలు ఎంత చేసినా తక్కువే. కాకపోతే నా వంతుగా నేను ఈ చిన్నదైతే చేస్తున్నా. ఇదే అనమాట నేను మీకు చెప్తానన్నాను కదా, వాళ్ళ కోసమే నేను ఇదైతే చేస్తున్నా. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే లడ్డు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఏదైనా స్వీటు ఏదైనా చేసేటప్పుడు లాస్ట్లో మనకి లాస్ట్ మొత్తం అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు కొంచెం ఉంచుకొని తింటాం భలే ఇష్టం అనమాట. మనం అరిసెలు చేస్తాం చూసారా, అరిసెలు చేసేటప్పుడు సలివిడి పిండి కూడా అంతే, కొద్దిగా లాస్ట్లో ఉంచుకొని తింటాము. ఎందుకు అదొక సాటిస్ఫై అనమాట. అలా తినకపోతే చేసిన సాటిస్ఫై ఉండదు. అందుకని చెప్పి రవ్వ లడ్డు చేసినా, బూందీ లడ్డు చేసినా, ఇంకేది చేసినా లాస్ట్లో కొంచెం మిగిల్చుకొని అయితే తినేస్తా. ఇంకెక్కడైతే మా పిల్లలు కూడా నాతో పాటు మేల్కొనే ఉన్నారు ఇప్పటిదాకా. ఎందుకంటే నాకు వీడియో తీస్తుంది మా పాపనే. నేను ట్రైపాడ్ ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే మా అమ్ములు ఉంది కదా, నిజంగా నాకంటే ఎక్కువ కెమెరామెన్ అయిపోయింది. అంత పర్ఫెక్ట్గా వీడియోస్ తీస్తుంది. అదే మా పండుగాడు అనుకోండి, వీడియో తీరా బాబు అంటే ఫోన్ని 33 వంకలు తిప్పి ఒక్క వీడియో కూడా చక్కగా తీయాడు. కానీ అమ్ములు అలా కాదు, వీడియోస్ పర్ఫెక్ట్గా తీస్తుంది. మరి నేను లడ్డు పర్ఫెక్ట్గా చేశాను అనేది కూడా మీరు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంక ఇక్కడైతే మార్నింగ్ పెళ్ళికి వెళ్ళాము కదా, పెళ్ళికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్ళాము. ముందే ఎండాకాలం, ఆ తలస్నానం చేస్తే ఒకటే ఉక్కపోత ఆగమాగమైంది. ఇంక ఇప్పుడైతే నేను ఆ లడ్డు కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టేసేసి ఇంక ఇక్కడైతే తలకైతే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నా. ఎవ్రీడే ఖచ్చితంగా నేను ఈవినింగ్ ఆయిల్ పెట్టుకుంటా. ఎందుకంటే నేను మామూలుగా ఎండకి బయటకు వెళ్తూ ఉంటాను కదా, తలంతా ఎండిపోయి హెడేక్ వస్తుంది. అందుకని చెప్పి సాయంత్రానికి అయితే ఇలా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ఇంకా స్నానం చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ నేనైతే స్నానం చేసిన తర్వాత జడ అయితే ఇలా వేసుకుంటున్నా. ఇదే నైట్ జడ వేసుకుంటున్నాను అనుకుంటున్నారు కదా, ఆయిల్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ మనం మంచిగా జడ వేసుకుంటేనే జుట్టు కూడా కొంచెం ఊడకుండా. ఇప్పుడు అసలుకి ఈ మధ్య నాకు జుట్టు మీద కేర్ ఎక్కువైంది కదా, అందుకే ఇంకొంచెం ఎక్కువ కేర్ చేసుకుంటున్నా. ఇంక మీకు ఈ జడ మీకు నచ్చపోవచ్చు, నాకు మాత్రం ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు సమ్మర్ కదా, కూలర్ పెట్టుకుంటున్నాం కదా, జడ ఇలా వేసుకోకుండా మామూలుగా వేసుకొని పడుకున్నాం అనుకోండి, ఇక జుట్టంతా మొహం మీదే ఉంటుంది. అందుకని జడ అయితే ఇలా వేసుకుంటున్నా. ఇక జడ వేసుకున్న తర్వాత నేనైతే కొన్ని రోజుల నుంచి ఈ డమ్డాక్ వాళ్ళ కోజిక్ యాసిడ్ అనే క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నా. రిజల్ట్ అయితే సూపర్ ఉందండి, ఫేస్ అయితే భలే గ్లోయింగ్గా ఉంది. అంటే నేను దీంతో పాటు ఒక మంచి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా మార్నింగ్ టైము. దాని కాస్ట్ కూడా హై ఉంటుంది, కానీ రిజల్ట్ కూడా దానికి మించి ఉంటుంది అనమాట. ఆ సన్ స్క్రీన్ ఏంటి అనేది మీకైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూడండి. ఎందుకంటే బాగా పనిచేస్తుందండి. నాకు అది ఒక మెడికల్ షాప్ అంకుల్ సజెస్ట్ చేశారు, సరే చూద్దామని చెప్పి తీసుకొని వాడుతున్నా. నాకైతే ఇవి రెండు యూజ్ చేస్తున్న దగ్గర నుంచి మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇంక ఇక్కడ ఫైనల్గా నేను ఫేస్కి క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా లడ్డు అయితే మనం చేసిన వెంటనే బాక్సుల్లో పెడితే బూజు వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి కొంచెం సేపు అయితే ఆరబెట్టి ఇంకా ఇలా అయితే బాక్సుల్లో అయితే పెట్టేస్తున్నా. ఇంకా మళ్ళీ నైట్ అంతా అలానే ఉంటే ఏదో ఒకటి పడుతుంది కదా, ముందే దైవ సేవకులకి ఇచ్చేది శ్రేష్టమైంది ఇవ్వాలనుకుంటాను నేనైతే. ఎందుకంటే దైవ సేవకులకి ఇస్తున్నామని కాదు, దేవుడికి ఇస్తున్నాం అనుకొని ఇవ్వాలంటే ఏదైనా మనం ఇచ్చేటప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వీటిని బాక్సుల్లో పెట్టేసా. ఇప్పటిదాకా నాతోటి తిరిగారు, ఎప్పుడు పడుకున్నారో తెలియదు, చిటుక్కుని పిల్లలు అయితే పడుకుండిపోయారు. చూసారు కదా, ఫైనల్గా అయితే ఇంకా ఇప్పుడు నా పని అయిపోయింది. చాలా లేట్ అవుతుంది, రోజు కూడా అంతే. ఇంకా డ్యూటీకి వెళ్ళొచ్చి బిజినెస్కి వెళ్ళొచ్చేసరికి నాకు అదే టైం అవుతుంది పడుకునేసరికి. ఇక అదనమాట ఈరోజు మొత్తానికి ఫైనల్గా వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.